ఓకే. సో నిన్న మనము తస్య అంటే మనం 3 రకాలైనటువంటి సూత్రాలు చూసుకున్నాం. ఒకటి వర్తమాన కాలంలో మతి బుద్ధి పూజార్థేభ్యశ్చ అనే సూత్రం చేత మతి అంటే ఇచ్ఛార్థంలో, బుద్ధి అంటే జ్ఞానార్థంలో, పూజ అంటే సత్కారార్థంలో ఉన్నటువంటి ధాతువులకు వర్తమాన కాలంలో క్త ప్రత్యయము విహితమవుతుంది. అలా వర్తమాన కాలంలో విహితమైనటువంటి క్త ప్రత్యయ యోగంలో అనభిహిత కర్తకి తస్య చ వర్తమానే అనే సూత్రం చేత షష్ఠీ విభక్తి ప్రాప్తించింది. అలాగే అలా వర్తమాన కాల క్తాంత యోగములో ఏ షష్ఠి అయితే ప్రాప్తించిందో అటువంటి షష్ఠ్యంతము సమసించదు అని సమాస విధాయక సూత్రమైన తేనచ పూజాయాం 2:2:12. సో ఆ సూత్రంతో నిషేధం అవ్వడం కూడా చూసాము. అంటే ఇక్కడ 3 లేయర్స్. ఒకటి ప్రత్యయము, ఆక్త ప్రత్యయం అన్నది ఎలా ఏ అర్థములో విధించాము అన్నది, అలాగే వర్తమాన కాలార్థంలో విహితమైనటువంటి క్త ప్రత్యయాంతము యోగములో అనభిహిత కర్తకి షష్ఠీ విభక్తి, అలా ప్రాప్తించినటువంటి షష్ఠీ విభక్తి అంతము సమసించదు అని సమాస నిషేధ సూత్రం. 3 రకాల సూత్రాలు చూసాం. సో అలానే ఇంకొకటి చూసాం, అధికరణ వాచినశ్చ అని షష్ఠీ విధాయక సూత్రం కూడా ఒకటి చూసాం. 2:3:68 2:3:68 అదేం చెప్తుంది అంటే అధికరణ వాచినశ్చ అంటే అధికరణార్థంలో ఏ క్త ప్రత్యయం అయితే విహితం అవుతుందో అటువంటి క్త ప్రత్యయాంత యోగములో ఉన్నటువంటి అనభిహిత కర్తకి గాని అనభిహిత కర్మకి గాని షష్ఠీ విభక్తి. అంటే ఇది విభక్తి సూత్రం అన్నమాట, విధాయక సూత్రం ఇది. సో ఇప్పుడు అధికరణార్థంలో ఎలా విధిస్తాము అంటే 3:4:76 సూత్రం. క్తోధికరణే చ ద్రవ్య గతి ప్రత్యవసానార్థేభ్యః అనే సూత్రం. అంటే క్త ప్రత్యయము ద్రవ్య అంటే అకర్మక ధాతువుల విషయంలో, గత్యర్థక ధాతువుల విషయంలో, ప్రత్యవసాన భక్షణార్థ ధాతువుల విషయంలో అధికరణములో కూడా క్త ప్రత్యయము విహితం అవుతుంది. ఈ ద్రవ్య అన్న దానికి పర్సిస్టింగ్ ఇన్ ఏ ప్లేస్ అని ఇచ్చారండి. కాకపోతే ఇది అంటే మనకి మామూలుగా చూస్తే ధ్రువం అపాయే అపాదానంలో ధ్రువం అంటాం చూసారా, ఆ ధ్రువస్య భావ ద్రవ్యం. కానీ వ్యాఖ్యానాల ద్వారా ఈ పదానికి అకర్మక అనే అర్థాన్ని గ్రహిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ అర్థానికి అకర్మకత్వానికి సంబంధం అయితే లేదు కదా, అందుకనే కదా లేదు. ఎందుకంటే అందుకనే ద్రవ్యార్థము అంటే మనకు తెలీదు, అకర్మకము అని చెప్పి అయితే మనం అసలు గెస్ చేయలేం. కానీ ఇది వ్యాఖ్యానాల ద్వారా అలా గ్రహిస్తున్నాం మనం. సో ఇక్కడ చకారంతో ఏంటి అంటే ఇది అపవాద సూత్రము కాదు. అంటే ఈ ద్రవ్య గతి ప్రత్యవసానార్థేభ్యః ఆ అర్థాలలో ఉన్నటువంటి ధాతువులకు అంటే రెగ్యులర్ గా ప్రాప్తించేటటువంటి అంటే వాటి దీని పరంగా ప్రాప్తించేటటువంటి క్త ప్రత్యయాంతాలతో పాటుగా అంటే ఆ కాంటెక్స్ట్ లతో పాటుగా అధికరణార్థములో కూడా అని చెప్పడం. అంటే ఇప్పుడు ఈ సూత్రం చేత మనకి చకారంతో యథాప్రాప్తి అంటే ఆ అర్థాలలో విహితం అవుతాయి. అంటే ఇప్పుడు అకర్మక ధాతువులు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి అక్కడ 3 కండిషన్స్ వస్తాయి అన్నమాట. అకర్మక ధాతువులకు న్యాచురల్ గా భావేలో వస్తుంది కర్మ, అదే క్తా ప్రత్యయం, అది న్యాచురల్.
తర్వాత కర్తరార్థంలో కూడా వస్తుంది క్త ప్రత్యయం. అలాగే అధికరణార్థంలో కూడా క్త ప్రత్యయము విధించవచ్చు. నెక్స్ట్ గతి. గత్యర్థకాలలో కూడా మనకి కర్తరి బై డిఫాల్ట్ వస్తుంది. అలాగే గత్యర్థ ధాతువులలో కొన్ని సకర్మకాలు ఉండొచ్చు, కొన్ని అకర్మకాలు ఉండొచ్చు కదా. అది కేవలం అర్థాన్ని చెప్తోంది తప్పించి ఇది సకర్మకము ఇది అకర్మకము అన్నది ఆయన చెప్పట్లేదు. కాబట్టి గత్యర్థంలో ఒక సకర్మకాలు ఉంటే గనుక మనకి అవి అప్పుడు మనకి వాటికంటే పరంగా కర్తరిలో క్త ప్రత్యయం విహితం అవుతుంది. అలాగే కర్మణిలో క్త ప్రత్యయం విహితం అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అధికరణార్థంలో కూడా క్త ప్రత్యయము విహితం అవుతుంది. ప్రత్యవసానం ఇవన్నీ సకర్మకాలే ఉంటాయి మోస్ట్లీ, భక్షణకు వచ్చాం కాబట్టి. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే గతికి కర్తరి కూడా ఉంటుంది, కానీ ప్రత్యవసానాలకి అంటే భక్షణార్థానికి కర్తరార్థంలో ఉండదు క్త ప్రత్యయం. కాబట్టి ఇక్కడ కేవలము కర్మణిలో క్త ప్రత్యయము, అలాగే అధికరణార్థంలో క్త ప్రత్యయము ఆ కాంటెక్స్టుల్లో విహితం అవుతాయి. అంటే ఇది మనం గ్రహించాల్సింది ఈ సూత్రము అపవాద సూత్రం కాదు. అంటే వీటన్నిటికీ కేవలము అధికరణంలోనే వస్తాయి అని చెప్పడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి చకారంతో ఆ సముచ్చయార్థం జరుగుతోంది అనమాట. అధికరణంలో కూడా ప్రాప్తిస్తోంది అని చెప్పడం. అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఇంత డీటెయిల్ మనం అనుకుంటున్నాము అంటే, ఇప్పుడు మనకి షష్ఠీ విధాయక సూత్రం ఉంది దీనికి. ఇప్పుడు ఒక ధాతువు తీసుకుందాము, అసధాతువు తీసుకుందాము. సో ఇప్పుడు అసధాతువుగా అధికరణార్థంలో క్త ప్రత్యయాంతం విధించాం. అప్పుడు ఆసితం అని తీసుకొచ్చారు ఇక్కడ. ఆసితం. ఓకే. సో ఇప్పుడు ఆసితం అన్నది దాని విగ్రహవాక్యం ఏమవుతుంది? ఆసితే అస్మిన్నితి ఆసితం అధికరణార్థంలో విధించాం కాబట్టి. అంటే ఎక్కడ కూర్చున్నాడు, దేని ఎందు కూర్చున్నాడో అది. అంటే ఆసనం అవ్వండి, సీట్ అవ్వండి, ఏదైనా సరే. ఇప్పుడు ఇలా అధికరణార్థంలో విహితమైనటువంటి క్త ప్రత్యయము, క్త ప్రత్యయాంతము కేవలము అధికరణాన్ని మాత్రమే అభిహితం చేస్తుంది గాని కర్తని గాని కర్మని గాని చేయదు. ఎందుకని ఇది పర్టికులర్ గా మనం అధికరణార్థము అని చెప్పి విధిస్తున్నాం కదా. అందుకని ఇది కర్త చెప్పదు, అనభిహిత కర్త అనభిహిత కర్మ ఏ రెండూ చెప్పవు, కేవలం అధికరణాన్ని మాత్రమే చెప్తుంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎవరి చేత అంటే ఇప్పుడు ఆ కూర్చోవడము అనే క్రియ ఉంది కదా ఆ అధికరణంలో కూడా. ఆ క్రియ ఎవరు చేస్తున్నారు? దేవదత్తుడు అనుకోండి. ఇప్పుడు ఆ దేవదత్తుడు ఈ ఆసితంతో అభిహితం కావట్లేదు, అనభిహిత కర్త. కాబట్టి ఫస్ట్ ఏంటి? ఉత్సర్గ సూత్రము కర్తృకరణయో తృతీయ ఉత్సర్గ అది వస్తూ ఉంటే, లేదు కృత్యోగం ఉంది ఇక్కడ, క్తా ప్రత్యయాంతము కృత్యోగం ఉంది కాబట్టి కర్తృకర్మణో కృతి తో షష్ఠి ప్రాప్తిస్తూ ఉంటే మళ్ళీ నిషేధం. నా లోకావ్యయ నిష్ఠా కలర్థతృణాం అనే సూత్రంతో అక్కడ నిష్ఠ అనే సంజ్ఞ ఉన్నటువంటి ప్రత్యయాంతాల యోగములో ఈ అనభిహిత కర్తకి అనభిహిత కర్మకి షష్ఠి విభక్తి నిషేధమైంది. అలా అక్కడ నిషేధం పొందిన దానిని మళ్ళీ ప్రతిప్రసవం చేయటానికి మనకి ఈ 2-3-68 సూత్రం. అధికరణ వాచినశ్చ అంటే అధికరణార్థములో ఏ క్త ప్రత్యయాంతం అయితే విహితం అవుతుందో దాని యోగములో అంటే అటువంటి అధికరణార్థములో ఉన్నటువంటి క్త ప్రత్యయాంత యోగములో ఏ షష్ఠి అయితే ఉంటుందో అది సమసించదు. అది అధికరణ వాచినాచ చెప్తోంది కదండి. 13 రెండు ఉన్నాయి. 2 ఉన్నాయండి. అది సమసించదు. ఓకే ఓకే
సారీ, షష్ఠి విధించే సూత్రం పదాలలో అది. లేదు పదాలలో కన్ఫ్యూజ్ అయినట్టున్నాను నేను. లేదు, ఫస్ట్ షష్ఠి విధించడం. ఎందుకంటే మనం విధించే సూత్రం. నిషేధాలు అంటే ముందర విధాయక సూత్రంలో నిషేధం చెప్పుకున్నాము కదా, అవును. అక్కడ నుంచి నేనే మిస్ అయ్యాను నేను. 13 అందుకని 2, 3 2, 3 68 68 షష్ఠి విధించచ్చు అని అది చెప్తోంది. విధిస్తుంది, అది విధిస్తుంది. కరెక్ట్, నేను అక్కడే పొరపడ్డాను, నేను తప్పు చెప్పాను. అధికరణ వాచినశ్చ అనే సూత్రం చేత అధికరణార్థములో విహితమైనటువంటి క్త ప్రత్యయాంత యోగములో అనభిహిత కర్తకి గాని కర్మకి గాని, అంటే అక్కడ ఏది ప్రాప్తి ఉందో దానికి షష్ఠి విభక్తి. అంటే ఇప్పుడు ఆ కర్త అయిన అనభిహిత కర్త అయిన దేవదత్తుడికి ఇప్పుడు షష్ఠి విభక్తి వస్తుంది. అంటే దేవదత్తస్య ఆసితం. ఇప్పుడు మనకి చూస్తే ఇప్పుడు ఈ దేవదత్తుడు ఎవరు? అనభిహిత కర్త. ఆసితం అన్నది అక్కడ మనకి అధికరణార్థంలో ఉన్నది. ఇప్పుడు ఈ రెండు కూడా షష్ఠి ఇక్కడ సమాసం ఏమైనా ప్రాప్తించేందుకు అవకాశం ఉందా? ఇవి 3 ఉదాహరణలుగా అండి, ఒక్క నిమిషం ఆపుతున్నాను, ఏమనుకోవద్దు. ఈ 3 ఉదాహరణలు చూపిస్తూ ద్రవ్యార్థక, గత్యర్థక, ప్రత్యవసానార్థక ధాతువులకు ఉదాహరణ చెప్తూ ఒక శ్లోకం ఇచ్చారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు అకర్మకాలకి ఆసితం ఇచ్చారు, ఒకటే శ్లోకంలో 3 ఇచ్చారన్నమాట. ఇది గోవిందాచార్య గారి పుస్తకంలోను 6వ పాఠం పూర్వకొద్దంత ప్రకరణంలో 315 పేజీలో ఇచ్చారు. బాగుందండి ఆ శ్లోకం, చూస్తే అందరికి ఒకసారి చెప్పాలనిపించింది. ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు కదా. పేజ్ నెంబర్ ఎగ్జాంపుల్స్ అండి, అంటే దీని 315 పేజీలో ఉందండి. ముకుందస్య ఆసితమిదం మిదమిదం యాతం రమాపతే భుక్తమేత అనంతస్యో దిదృక్షవ. అంటే గోపికలు ఇది చూపించి ఇది కృష్ణుడు కూర్చున్న స్థానం, ఆసనము, ఇది ఇతను వెళ్ళిన ఇది మార్గము, ఇది అతను కూర్చున్న భోజనము చేసిన ఇక్కడ భోజనం చేశాడు అన్నది ఆ 3 చూపిస్తుంటారు. ఇక్కడ సిద్ధాంత కౌముదిలో కూడా ఇచ్చారండి, డాట్ లైన్. అదేనా సిద్ధాంత కౌముదిలో ఇచ్చారు? ముకుందస్యాసితాం ఇదం యాతం రమాపతే. అక్కడ ఉందండి. అవును, ముకుందస్యాసితం ఇదం యాతం రమాపతే భుక్తం ఏతదనంతస్య అనంతస్య ఇతి ఏంటది? ఊచు అండి, ఇది ఊచుః గోప్యః దిదృక్షవః. అంటే వాళ్ళు చెప్పారు ఊచుః అంటే చెప్పారు. బ్రూధాతువుది లిట్, ప్రథమ పురుష బహువచనం. గోపికలు అలా అనుకున్నారు. చూస్తూ దిదృక్షవః, చూడాలి అనే కృష్ణుణ్ణి చూడాలి అనే కోరికతో ఉన్నటువంటి గోపికలు ఇక్కడ ముకుందుడు కూర్చుని తిన్నాడు. ఇదం రమాపతేహి యాతం, ఇక్కడ కృష్ణ రమాపతి అయినటువంటి ఆయన, అంటే ఒక్కొక్క నామాన్ని కూడా స్మరించుకుంటున్నారు. బాగుంది. రమాపతేహి యాతం అంటే ఆయన నడిచినటువంటి మార్గము. 3, 4, 76. అంతేనండి, 3, 4, 76 సిద్ధాంత కౌముది సూత్రంలో, సిద్ధాంత కౌముదిలో సెకండ్. సిద్ధాంత కౌముది ఆన్లైన్ చూడండి. సిద్ధాంత కౌముది 3, 4, 76. భుక్తమిదం ఏషామితి. అది బాగుంది. 3 ఒకే చోట శ్లోకంలో కనిపించింది, చూశాను, షేర్ చేసుకుందామని ఆపి చెప్పాను. బుక్ నెంబర్ ఎంత అండి? సెకండ్ బుక్ ఏనా? కాదండి, 6th బుక్ లో ఉందండి శ్లోకం. 6th బుక్ లోనా? ఆసిత ముకుంద 315 పేజీలో. అదే ఇందాక చెప్పారు కదా .com లో 3, 4, 76. సిద్ధాంత కౌముదిలో ఉంది. సో సిద్ధాంత కౌముదిలో ఇది ఉదాహరణగా ఈ శ్లోకం కోట్ చేశారు. బాగుంది అనిపించింది, చాలా బాగుంది.
మొత్తం అన్ని వచ్చాయి. అన్ని అందులో వచ్చేసాయి అక్కడ మనకు మనకి. విభక్తులు సరిపోయింది, అంటే నామాలు ద్రవ్య వచ్చాయి, గతి ప్రత్యవసాన 3 వచ్చేసాయి. మొత్తం 3 వచ్చేసాయి. 3 బాగుంది. 3 వచ్చాయి. తర్వాత మనకి ఆ, దాని తర్వాతే చెప్పారు చూడండి, మనం ఇందాక అనుకున్నాం కదా, అధికరణంలో షష్ఠి కూడా కూడా చూడండి, అని షష్ఠి ఉంది, చెప్పడం సమాసం చేత కాలేదు, ఆ సమాసం షష్ఠి కాలేదు. సమాసం రాలేదు. విభక్తి షష్ఠి విభక్తి విధించారు. అంటే అక్కడ ఆ. ఆసితం అనేటటువంటి అధికరణార్థంలో ఉన్న క్తా ప్రత్యయాంత యోగములో ఆ, అనభిహిత కర్త అయినటువంటి ముకుందుడికి షష్ఠి విభక్తి వచ్చింది. ముకుందస్య ఆసితం. ఉమ్, అక్కడ మళ్ళీ షష్ఠి అనే సూత్రంతో ఇక్కడ సమాసం అవ్వాల్సి ఉంటే అక్కడ ఉమ్, నిషేధం కూడా చూపించారు. ఉమ్, అధికరణ అధికరణ వాచినాథ వాచినాథ. ఆ. తో ఈ నిషేధం. రెండిట్లకి అందుకని అక్కడ చూడండి విభక్తి కూడా చక్కగా ఇంచుమించు కనిపిస్తుంది. ఒకలాగే ఉంది. అధికరణ వచనశ్చ అన్నది షష్ఠి విధాయక సూత్రము, అధికరణ వాచినాచ అన్నది షష్ఠి సమాస నిషేధ సమాస సూత్రం. నిషేధ సూత్రం. కేవలం విభక్తులు మారాయి అంతే. అంతే అంతే. షష్ఠి విధాయకంలోనేమో షష్ఠి విభక్తులు ఇచ్చారు, షష్ఠి సమాస నిషేధంలోనేమో తృతీయ. తృతీయలో వచ్చారు. ఉమ్. ఉమ్. బాగుందండి, ఇంట్రెస్టింగ్ బాగుంది. శ్లోకం బాగుంది. శ్లోకం బాగుంది. ఆ శ్లోకం రెండు బాగుంది. అట్లాగే ఆ సూత్రం దాని కూడాను. కిందది కూడా ఇది కూడా చక్కగా ఇచ్చారు చూడండి. దాని తర్వాతని అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, అక్కడ చకారంతో యథాప్రాప్తం అంటే అక్కడ ఏది పాసిబుల్ ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి, ఇది అపవాద సూత్రం కాదు అని అనుకున్నాం కదా, అది కన్ఫర్మ్ చేస్తూ అక్కడ ఇచ్చారు చూడండి. ఆసే అకర్మకత్వాత్ కర్తరి భావేచ. అంటే ఆసితం అన్నది అధికరణార్థంలో ఉంది, ఆసిత ముకుంద అని కర్తృర్థంలో విహితమైంది, ఆసితం తేన అని భావార్థంలో కూడా విహితమైంది. 3 కాంబినేషన్స్ అక్కడ పాసిబుల్ అన్నమాట. ఏది ఒకదానికొకటి బాధకం కాదు. అలాగే కర్త్యర్థేభ్య కర్తరి కర్మణి. అంటే అక్కడ కర్త భావ కర్మ ఎక్కడైనా సరే సముచ్చయ, అది ఆ సముచ్చయార్థం తీసుకోవాలి. ఇక్కడ చకారంతో సముచ్చయార్థం తీసుకున్నాం. సముచ్చయార్థం తీసుకున్నాం. ఇది ఎందుకు మనకి ఉపయోగపడుతుంది అంటే, తర్వాత ఎక్కడైనా మనకు అక్కడ ఇది కనిపించింది అనుకోండి, సమాసం కనిపించింది అనుకోండి, అక్కడ ఈ క్షా ప్రత్యయాంతాలతో అక్కడ మనం రూల్ అవుట్ చేసేయచ్చు. మనకు సమాసం కనిపించింది అంటే అక్కడ అధికరణార్థం లేదు, అధికరణార్థం ఉంటే మాత్రం అక్కడ సమాసం లేదు, నిషేధం చెప్పేశాం కదా. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్రశ్న ఉందండి, నన్ను ఎవరో అడిగారు, నాకంత క్లారిటీ లేదు దానికి ఆన్సర్ లో, అయినా చెప్పాను. ఐ విల్ షేర్ దట్ విత్ యూ, సమాసాల గురించి క్లాస్ అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నేను మర్చిపోయినా మీరు గుర్తు చేస్తారని. అలాగే. సో ఇప్పుడు ఆస్తి ఇప్పుడు ఒకసారి 2, 3, 67కి వచ్చేది, 68కి వచ్చేద్దాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో అధికరణేచ ఇది వక్ష్యతి అంటే ఈ సూత్రంలో ఈ అధికరణ వాచినశ్చ అన్నది ఏది పాయింట్ చేస్తోంది, ఆ 3, 4, 76తో విహితమైన అంటే ఆ సూత్రాన్ని పాయింట్ చేస్తోంది అన్నమాట ఇది. సో ఆ సూత్రం ద్వారా వచ్చేటటువంటి అధికరణార్థంలో ఉన్నటువంటి త ప్రత్యయాంతాల యోగంలో తస్య ప్రయోగే షష్ఠీ విభక్తి భవతి. దేనికి? అనభిహిత కర్తకి. అయం అపి ప్రతిషేధాపవాదో యోగ. అంటే మనకు నలోకావ్యయ నిష్ఠా కలర్థ తృణాం అనే సూత్రంలో అక్కడ నిష్ఠ అని చెప్పారు కాబట్టి నిష్ఠా ప్రత్యయమైనటువంటి క్త ప్రత్యయాంత యోగములో కూడా ఆ నిషేధం వర్తిస్తుంది. సో ఆ నిషేధం వర్తించేటటువంటి దానికి ఇది అపవాద సూత్రం అన్నమాట. ఓకే. సో ఎగ్జాంపుల్స్, ఇదం ఏషాం అసితం. సో ఇక్కడ అసితం అనేది మనకి అధికరణార్థంలో విధించబడింది. ఆస్యతే అస్మిన్ ఇతి, ఎక్కడ కూర్చున్నారో అక్కడ, అది ప్రదేశం అవ్వచ్చు, అది ఆసనం అవ్వచ్చు, సీట్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఆ అధికరణాన్ని చూపిస్తోంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఆసితం చేత కేవలము అధికరణార్థంలో విధించబడింది కాబట్టి కేవలం అధికరణమే ఇక్కడ అభిహితం అవుతుంది. కర్త కర్మ 2 కూడా అనభిహితమే. ఇక్కడ మనకి కర్మతో గోల్ లేదు,
ఎందుకని? ఈ ధాతువు అసధాతువు అకర్మక ధాతువు అకర్మక ధాతువు కాబట్టి కాబట్టి అనభిహిత కర్మ ప్రాబ్లం లేదు, అనభిహిత కర్త మాత్రమే ఉంటాడు. సో ఎవరైతే కూర్చున్నాడో ఆ ప్రాతిపదికకి షష్ఠి విభక్తి. అందుకని ఏషాం అసితం అంటే ఇది వీరి ఆసనము లేదా ఇది వీరి కూర్చునే ప్రదేశము ఏదైనా అవ్వచ్చు. అలాగే వాళ్ళు పడుకునేది అని చెప్పాలి, అప్పుడు ఫీంగ్ ధాతువు, అది కూడా అకర్మక ధాతువే. అలాగే ఇక్కడ అధికరణ చైతం అన్నది. సో ఇప్పుడు దీని యోగంలో ఎవరు కూర్చుంటున్నారో అనభిహిత కర్తకి షష్ఠి విభక్తి, అది ఎవరు పడుకుంటున్నారో వాళ్ళు. కాబట్టి ఇదం ఏషాం శయితం. అలాగే తర్వాత గత్యార్థాలకు చూపించారు ఎగ్జాంపుల్. అంటే ఇందులో కూడా చూడండి, మొదటి రెండు అకర్మకాలకి అంటే ద్రవ్యార్థ దాంట్లో. ఇప్పుడు సృప్ కాదు సృ, అది సృ గచ్చతి అంటాం. సృ సరతియ కాదు సర్పతియో ఏదో ఉంది, అంటే అది కూడా గత్యార్థక ధాతు. సర్పతి అనుకుంటా ఇది, అంటే సరతి ఏమో అండి, సరతి అంటారా? చూస్తున్నామండి. స్త్రూ గతవ్ అండి, అది స్త్రూ గతవ్ ఉంది, అది స్త్రూ గతవ్. దీంట్లో నుంచే స్రవతి వచ్చింది అనుకోండి. అయితే సరతి ఇది ధాతు, స్త్రూ ధాతు అండి. లట్లకార రూపం సరతి. స్రవతి ఏమండి అది వేరే అండి, ఆ స్రవం అది వేరే. స్రవతి అంటే ప్రసారం జరిగేటటువంటిది, అది వేరు. మళ్ళీ అది ఇదేమో కదండి, తాళపీ చకారం ఏమో కదా అది. లేదండి, స్త్రూనే అది. మీరు ఇప్పుడు శబ్దం ఏమన్నారండి లక్ష్మీ శ్వేత గారు? శ్రు అన్నవు రెండు వాది గణంలో, ఒకటి జుహోత్యాది గణంలో ఉన్నాయండి. గత్యర్థకమే రెండు గత్యర్థకమే. శ్రూగతం మనము ఒకసారి అది సృప్పు ధాతువు అండి, సృప్లు గతవు. గంటకి ప్రత్యామ్నాయం సర్పతి అంటాం కదా. అవునండి, సర్ప అది వచ్చింది. అంటే ఇది ఎలా గుర్తుందంటే గచ్చతి రాయక్కర్లేదు, ఒకవేళ అక్కడ ఏమైనా చాలా నెమ్మదిగా వెళ్తుంది అని చెప్పాల్సి వస్తే సర్పతి అని చెప్పచ్చు. ఓకే. సో అందుకని ఇది ధాతు గుర్తులేదు కానీ ఇది సర్పతి, ఇది లట్లకార రూపము సృప్లు గతవు. సో ఇది గత్యార్థక ధాతు. అలాగే సకర్మకం. ఓకే. సో ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ సృప్లు ధాతువుకి అధికరణార్థంలో క్తా ప్రత్యయం విధించాం, అప్పుడు సృప్తం అయింది. అంటే ఏ పాతలో నడుస్తోందో అది అని చెప్పచ్చు, లేదా ఏ ప్రదేశంలో నడిచిందో అది అని కూడా చెప్పచ్చు. అంటే అక్కడ మనం ఏది రిఫర్ చేస్తున్నామో అది మార్గమైన అవ్వచ్చు, లేదా ఇక్కడ తిరిగిందండి పాము అని చెప్పడాలనుకోండి ఆ వనము అని కూడా దాన్ని చూపించవచ్చు. అధికరణం అంతే. సో ఇప్పుడు దీనికి చేత సృప్తం అనేది అధికరణాన్ని చెప్తోంది కాబట్టి అనభిహిత ఈ కర్తకి అనభిహిత కర్మ రెండిటికి ఇక్కడ రెండు ఉండే అవకాశం ఉంది కదా, ఎందుకంటే ఇది సకర్మక ధాతు కాబట్టి ఇక్కడ అనభిహిత కర్మ ఉండే అవకాశం ఉంది, అనభిహిత కర్త ఉండే అవకాశం ఉంది. సో ఆ రెండిటికి కూడా షష్ఠి విభక్తి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ లో వీళ్ళు హాయిగా ఈజీగా పాముని తీసుకుని అహిహి ఆ ప్రాతిపదికకి షష్ఠి చూపించేశారు. అందుకని ఇదం అహేహే సృప్తం. సో ఇది పాము వెళ్ళిన మార్గం అని చెప్పడం అంతే. అలాగే ఇది కూడా గత్యార్థక ధాతువు. సో అది అధికరణార్థంలో యాతం అంటే ఇది కూడా మార్గం, వెళ్ళినటువంటి మార్గం, ఏ మార్గంలో ఇదే వెళ్ళిందో అన్నట్టుగా మార్గాన్ని సూచిస్తుంది ఇది. లేదా వనాన్ని కూడా సూచించవచ్చు, అక్కడ అధికరణార్థం అంతే. సో ఇప్పుడు ఈ యాతం ఉంది, ఇది అధికరణార్థంలో విహితమైంది. దీనికి ఈ వెళ్ళడము అనే దానికి కర్త ఎవరు? కపి. కపి యాతం కపి. కాబట్టి అనభిహిత కర్తకి
షష్ఠి విభక్తి. ఆ, అందుకని వనకపేహే యాతం. ఉమ్, అలాగే తర్వాత మనకి ప్రత్యవసానార్థ ధాతువులు. ఉమ్, భుజ ధాతువు ఉమ్, అధికరణార్థంలో భుక్తం. ఉమ్, సో ఇప్పుడు ఇది కూడా భుజ అన్నది సకర్మక ధాతువు. ఉమ్, ఇక్కడ మనకి అనభిహిత కర్మ కూడా ఇట్ మేక్ సెన్స్. ఉమ్, అంటే ఇప్పుడు ఇది భుక్తం అంటే ఈ ప్రదేశం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ తిన్నారు అని ప్రదేశము చెప్పుకోవచ్చు, దేని యందు పూజించారు అని పళ్ళాన్ని చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఎలా అర్థం చెప్పాలి అని పాత్రం అనుకుంటే కాదు. దాన్ని మనం అభిధానం చేసుకోవచ్చు. ఉమ్, సో ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక టేబుల్ ఉంది, ఆ డైనింగ్ టేబుల్. ఆ ఆ, డైనింగ్ టేబుల్ ని చూపించాలి, ఆ, వీళ్ళందరూ తినే ప్లేస్ అదే అని చెప్పి. ఆ, అక్కడ ఏం తింటారు డైనింగ్ టేబుల్ దగ్గర అంటే అక్కడ తినే ఐటమ్ అల్పాహారం అనుకోండి. ఉమ్, అప్పుడు ఏమైంది, ఈ అల్పాహారం అన్నది ఈ భోజన క్రియకి కర్మ అయింది. ఉమ్, కానీ ఈ కర్మ అన్నది ఈ భుక్తం అనేటటువంటి అధికరణార్థంలో ఉన్నటువంటి క్తా ప్రత్యయం చేత విహితం కావట్లేదు. ఉమ్, అంటే ఇక్కడ అనభిహిత కర్త అనభిహిత కర్మ రెండు ఆ, ఉన్నాయి. ఆ, అందుకని రెండిటికి కూడా మరి ఏమన్నాము, ఇక్కడ ఏమీ చెప్పలేదు కదా, షష్ఠి అని చెప్పేశారు అంతేగాని దీనికే దానికే అని చెప్పలేదు. ఆ, మరి ఉభయ అంటే ప్రాప్తం రెండిటికి కర్మ. పాసిబుల్ కదా. అంటే వాళ్ళు ఏమి రిస్ట్రిక్షన్ ఈ సూత్రంలో లేదు. ఆ, మనకు అనువృత్తుల్లో గాని ఎక్కడా గాని ఈ సూత్రంలో అయితే రెస్ట్రిక్షన్ లేదు, షష్ఠి అన్నారు అంతే. ఉమ్, అనభిహితే అంటే ఏది అనభిహితమైందో ఉమ్, దానికి షష్ఠి. ఉమ్, ఈ కేసులో కర్తకి కర్మకి విడివిడిగా ఈ సూత్రం చేత షష్ఠి ప్రాప్తి ఉంది. ఉమ్, అక్కడ మనకి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒకటే కృదంతం కదా, ఉమ్, ఇప్పుడు క్తా ప్రత్యయము అధికరణంలో విధించిన అది కృదంతమే కదా. ఆ, ఒకటే కృదంతములో మనకి కృదంత యోగములో అనభిహిత కర్త అనభిహిత కర్మ రెండు ఉన్నాయి కదా. ఆ, ఇది వీరు అని చెప్తున్నాము, అక్కడేమో అనభిహిత కర్త ఉన్నారు. ఉమ్, అల్పాహారము అని చెప్తున్నాము, అక్కడ అనభిహిత కర్మ. మరి ఇప్పుడు ఒకేసారి రెండిటికి షష్ఠి ప్రాప్తిస్తూ ఉంటే మనకి నిషేధం ఉంది కదా, ఉభయ ప్రాప్తవు కర్మణి. అలా ఒక కృదంత యోగములో అనభిహిత కర్తకి కర్మకి రెండిటికి కూడా షష్ఠి ప్రాప్తిస్తూ ఉంటే కేవలము కర్మకి మాత్రమే అని ఒక నియమ సూత్రం ఉంది. మరి ఇప్పుడు ఆ నియమ సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుందా? అంటే ఇప్పుడు ఈ కేసులో కూడా కేవలం అల్పాహారానికి మాత్రమే షష్ఠి వస్తుందా, కర్తకి రాదా అని ప్రశ్న. అంటే అలా కాదు, ఈ ఉభయ ప్రాప్తవు కర్మణి అనే సూత్రము ఆ సూత్రము దీనిని బాధించలేదు. అంటే ఈ అధికరణ వాచినశ్చ అనే సూత్రంతో ఏదైతే షష్ఠి విధిస్తున్నామో ఆ షష్ఠి మీద ఉభయ ప్రాప్తవు కర్మణి అనేది నియమము చెయ్యలేదు. ఓకే, చేయలేదు, కానీ ఎందుకు చేయలేదు? మనకు ఒక స్టాండర్డ్ కావాలి కదా. మరి ఎందుకంటే ఇప్పుడు దాని ప్రవృత్తి అయితే మొత్తం ఉంది కదా, ఒకటే కృదంతము, ఆ కృదంత యోగంలోనే అనభిహిత కర్త కర్మ ఉన్నారు. అక్కడ కూడా విభక్తి మారుతోందా అంటే అది కూడా షష్ఠి విభక్తే. మరి అన్ని కండిషన్స్ ఉన్నప్పుడు ఇది నియమ సూత్రం అయినప్పుడు ఈ నియమం అక్కడ ఎందుకు వర్తించట్లేదు? అంటే అది కర్తృ కర్మణోహ కృతినే బాధిస్తుంది, కానీ అది దాటి వచ్చే దానికైనా ఉత్తరంగా ఉన్న సూత్రాలకి దానికి సంబంధం లేదు అని చెప్పాలి. అంతే. ఆ పరిభాషను తీసుకుని మధ్యే అపవాదాః పూర్వాన్ విధీన్ బాధంతే న ఉత్తరాన్. అంటే ఇప్పుడు ఈ ఇది పొజిషన్ ఎలా వచ్చిందో చూద్దాం. శాండ్విచ్ అయిపోయింది అనమాట. కర్తృకర్మణోహ కృతి ఒక సూత్రం, దానికి నియమ సూత్రము పరశాస్త్రంలో 65, ఇది 66 లో ఉభయ ప్రాప్తవ కర్మణి ఉంది, 68 లో అధికరణ వాచినశ్చ సూత్రం ఉంది. ఇప్పుడు 65, 68 రెండు ఒకట. అది 68 అన్నది అపవాద సూత్రమే కదా 65 కి. అంటే
65 కి అపవాద సూత్రమే ఇంచుమించుగా, Yes. ఎందుకంటే నిషేధం తర్వాత మళ్ళీ పునర్ప్రసవం. సో ఇప్పుడు ఇలా అపవాద సూత్రాలు ముందర వెనకాల ఉన్నప్పుడు మధ్యలో ఉన్న పోని పాపమి నియమ సూత్రం కూడా అది కూడా ఒకలాంటి అపవాద సూత్రం అనే తీసుకోవచ్చు కదా మనం. అవును, మరి నిషేధిస్తోంది కదా, నిషేధిస్తోంది కదా, కర్మకే కర్త నిషేధిస్తోంది, కర్మకు మాత్రమే అని చెప్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంచుమించుగా మనకి శాండ్విచ్ లాగా 65 చెప్తోంది, 66 అపవాదే, 68 అపవాదే, డిఫరెంట్ అపవాదే. అంటే ప్రవృత్తి మాత్రం అపవాదులే మొత్తం 3. అలా శాండ్విచ్ లా ఉన్నప్పుడు మధ్యే అంటే ఆ అపవాద శాస్త్రాలలో మధ్యలో ఉన్నటువంటి దాని పరిధి కేవలము పూర్వ సూత్రాల మీద మాత్రమే ప్రవర్తిస్తుంది గాని ఉత్తర శాస్త్రం మీద ప్రవర్తించదు. అందుకని ఇక్కడ 65 కర్తృకర్మణోః కృతి, అది కూడా అపవాదే కదా. అసలు ఒరిజినల్ గా ఏం రావాలి, కర్తృకరణయోః తృతీయ రావాలి. దాన్ని బీట్ చేస్తూ లేదు నువ్వు ఇక్కడ అలా రావడానికి వీల్లేదు, ఇక్కడ ఇదే అని చెప్పి అది వచ్చింది. అంటే అది నంబర్ 1 అపవాద సూత్రం. దానికి మళ్ళీ నియమంగా చెప్పారు ఉభయ ప్రాప్తౌ కర్మణి 66. మళ్ళీ 68 ఏంటి, టెక్నికల్ గా 65కి అపవాదు. 65తోనే ప్రాప్తిస్తూ ఉంటే మళ్ళీ 69 సూత్రంతో నిషేధం ఉంది. ఆ నిషేధం కోసమని మళ్ళీ చెప్పారు ఇక్కడ ఎక్స్ప్లిసిట్ గా. కాబట్టి ఇది కూడా అపవాదే. అంటే వరుసగా అపవాద శాస్త్రాలే మొత్తం 3. అలా ఉన్నప్పుడు అంటే శాండ్విచ్ 1 1 1 3 ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. అప్పుడు మధ్యలో ఉన్నటువంటి శాస్త్రము కేవలము దానికి పూర్వముగా ఉన్నటువంటి శాస్త్రాన్ని మాత్రమే బాధించగలదు కానీ దానికి ఉత్తరంలో ఉన్నటువంటి శాస్త్రాన్ని బాధించలేదు. అందుకని ఇది కేవలము ఉభయ ప్రాప్తౌ కర్మణి అన్నది కర్తృకర్మణోః కృతి అనే పూర్వ శాస్త్రాన్ని మాత్రమే బాధించగలదు. ఈ అధికరణ వాచినశ్చ అనేటటువంటి ఉత్తర శాస్త్రాన్ని బాధించలేదు. అది బాధించలేకపోవటం వలన ఇక్కడ అనభిహిత అంటే మన కరెంట్ కేసులో అనభిహిత కర్మ అయినటువంటి అల్పాహారానికి అలాగే అనభిహిత కర్త అయినటువంటి లక్ష్మీ శ్వేత్ గారు బ్లాక్ అల్పాహారస్య లక్ష్మీ శ్వేత్ గారు కొంచెం సెంటెన్స్ బ్లాక్ అయిపోయింది, మళ్ళీ డిలే అయింది. ఇందాక మీ వాయిస్ కట్ అయిపోయిందండి, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి. ఓకే. ఇప్పుడు మనకి ఇది క్లియర్, ఇది అర్థమైందండి, వచ్చిందా? 3 అంటే ఒకదానికొకటి బాధిస్తోంది అన్నది అక్కడ వరకు వచ్చిందా? పూర్వము బాధించదు, పూర్వమే బాధిస్తుంది, పరశాస్త్రాలను బాధించదు. ఉదాహరణ దగ్గర మీది ఉదాహరణ కట్ అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు మన కరెంట్ కాంటెక్స్ట్ లో చూస్తే అక్కడ కూర్చునే ప్లేస్ అని చెప్తున్నాం, భుక్తం అని చెప్పి, అంటే డైనింగ్ టేబుల్ ని రిఫర్ చేస్తున్నాం భుక్తం అని. సో భోజన క్రియలో కర్త ఎవరు? వీరు. అంటే అక్కడ ఏ తద్ ప్రాతిపదిక ఉన్నప్పుడే గొడవ కదండి, సకర్మకాలు ఉన్నప్పుడే మనకి తెలుస్తుంది. కరెక్ట్, తెలుస్తుంది. అంటే ఇట్ మేక్స్ మోర్ సెన్స్. ఇప్పుడు అది కూడా ప్రత్యవసానార్థంలో ఇట్ మేక్స్ మోర్ సెన్స్. ఇప్పుడు మన సర్పతి ఉంది కదా, సృప్తం, అది కూడా సకర్మకమే కదా. సకర్మకం కాదా, అది అకర్మకం. అది ఏదండి? ఇందాకే శుక్రుడు చూస్తాం, అది కూడా సకర్మకమనే చూసినట్టు గుర్తండి. సకర్మకమే అండి అది కూడా. శృప్లు వ్రతం వాదిలో పరస్మైపది సకర్మక ధాతు. మరి దానికి అసలు అప్పుడు ఎలా చెప్తారు అది నాకు అర్థం కాదు. అంటే అక్కడ తెలియదు మరి, అంటే చెప్పాలో మరి తెలియదు. పాము వెళ్ళిన మార్గము, లేకపోతే డెస్టినేషన్ ని చెప్పొచ్చు కదండి కర్మ కింద. గత్యర్థక ధాతువులకు డెస్టినేషన్ కర్మ కింద చెప్పొచ్చు కదా. అవును,
వనానికి వెళ్ళింది, రాముడు రామః వనం గచ్చతి అంటాం కదా, ఆ, అలా ఇక్కడ కూడా డెస్టినేషన్ ని చెప్పాలంతే. ఓకే. ఉమ్, సరే, ఇక్కడ మనకి క్లియర్ గా ఇట్ మేక్స్ మోర్ సెన్స్ ఈ ఉమ్, ప్రత్యవసానార్థ ధాతువులలో. ఉమ్, సో ఇక్కడ భుక్తం అంటే ఎక్కడ భోజనం తిన్నారు ఆ చోటు, అంటే మన కరెంట్ కాంటెక్స్ట్ లో మనం డైనింగ్ టేబుల్ తీసుకున్నాము. ఆ, సో ఎవరు తిన్నారు? వీరు. ఆ, ఆ ఏతద్ ప్రాతిపదిక అనభిహిత కర్త. ఆ, ఏం తిన్నారు అక్కడ? అల్పాహారం తిన్నారు, ఆ, అది అనభిహిత కర్మ. ఆ, ఇప్పుడు అధికరణ వాచినశ్చ అనే సూత్రం చేత ఉమ్, అనభిహిత కర్తకి కర్మకి యథాప్రాప్తం, అక్కడ ఏమీ రెస్ట్రిక్షన్ లేదు, రెస్ట్రిక్షన్ లేదు. దేనికైనా రావచ్చు, అనభిహితం అయితే చాలు. ఆ, అక్కడ అనభిహిత కర్తకి గాని కర్మకి గాని షష్ఠి విభక్తి ప్రాప్తిస్తూ ఆ, ప్రాప్తించి ఆ, ఇది ఏతేషాం అల్పాహారస్య భుక్తం, ఆ, ఇది వీరందరి భోజనము తినే ప్రదేశము. ఆ, ఉమ్, ఇది యాక్చువల్లీ కాశికలో మనకి సేఫ్ గా సకర్మక ధాతువులలో ఆ కర్మ ఇవ్వలేదు, అవును. కాకపోతే మిగిలిన వాటిలో రిఫరెన్సెస్ ఉన్నాయి, అందుకని దీంట్లో యాడ్ చేసేసాను. ఉమ్. అదే అంటే ఒక సెంటెన్స్ లో ఇచ్చేసారు, ద్వికర్మకాణాం ప్రయోగే కర్తరి కృతి ద్వయోరపి షష్ఠి అది ద్వితీయ. వేరే వార్తికం అండి కంప్లీట్ గా. అది కంప్లీట్ గా వార్తికమా? ఓకే. కాచిక వాళ్ళు మనం ఈ అల్పాహారస్య అని చెప్పారు చూసారా, ఆ, ఆ కాన్సెప్ట్ కాశిక తీసుకోలేదు, కానీ దీని ఆ. ఎక్స్ప్లెనేషన్ మాత్రం న్యాసము పదమంజరి అన్నిట్లోనూ ఇస్తారు మళ్ళీ. ఆ, ఆ మధ్య అపవాదాహ అన్నది, లేకపోతే ఆ, బాలమనోరంలోను ఎక్కడో అయితే నేను చూశాను. ఉమ్, ఆ బాలమనోరంలో ఇచ్చారు చూడండి, ఓదనస్య ఉమ్, అంటే అక్కడ భుక్తం అని తీసుకున్నారు, ఆ భుక్తానికి అక్కడ ఓదనం అన్నది కర్మ కింద తీసుకున్నారు, ఆ, అందుకని ఇదం ఏతేషాం భుక్తం ఓదనస్య ఆ, అని ప్రయోగం. ఆ, ఇదమేషాం భుక్తం మోదనస్య. అవునండి. ద్వయోః ఆ, షష్ఠి. కర్తృకర్మణో ద్వయోరపి షష్ఠి అని ఇచ్చారు. అక్కడ ఇచ్చారు ప్రాప్తం ఇది నియమః తు న ప్రవర్తతే. అంతే. సో ఇది మనకి అధికరణ వాచినశ్చ. ఆ, ఇంకొక వార్తికం ఉంది, ఆ, అంటే ఈ వార్తికము జనరల్ యూసేజ్ కి చాలా ఇంపార్టెంట్. ఆ, ఇది ఏం చెప్తుందంటే, ఇది మనకి కౌముదిలో కర్తృకర్మణోః కృతి అనే సూత్రంలో ఉమ్, గుణ గౌణ కర్మ వా ఇష్యతేనో ఏదో ఉంటుంది వార్తికం, జస్ట్ వార్తికము దాని సెంటెన్స్ స్ట్రక్చర్ గుణకర్మణి విషతే అండి. గుణకర్మణి గుణకర్మణి విషతే అన్నది వార్తికం. ఎసెన్స్ ఒకటే రెండిటి కూడా, జస్ట్ ఊరికే ఫ్రేమింగ్ ఆఫ్ సెంటెన్స్ మారింది అంతే. ఓకే. అక్కడ చెప్పారు సిద్ధాంత కౌముదిలో, కాశికలో ఇక్కడ చెప్పారు వార్తికం. ఓకే. ఇది ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇక్కడ ఇంకా నీట్ గా ఉంది కాశికలో వర్డింగ్స్. ఆ, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ద్వికర్మకాణాం ప్రయోగే కర్తరి కృతి ద్వయోరపి షష్ఠి ద్వితీయావత్. ఆ, అంటే అర్థము ద్వికర్మకాణ అయ్యో మళ్ళీ అంటే బ్లాంక్ అయింది. మళ్ళీ బ్లాంక్ అయింది. అయ్యో అంటే మా ఇక్కడ మొత్తం అంతా వర్షం పడుతూ మూసుకుపోయింది. సో ఇప్పుడు ద్వికర్మకాణాం దగ్గర నుంచి మొదలు పెట్టి చెప్పండి. ఓకే. ద్వికర్మకాణాం ప్రయోగే కర్తరి కృతి ద్వయోః అపి షష్ఠి ద్వితీయావత్ ఓకే. అని మనకి వార్తికం. ఇదేం చెప్తుంది అంటే, ద్వికర్మకాణాం ప్రయోగే, ద్వికర్మక ధాతువుల ప్రయోగంలో, అంటే ఏ ధాతువుకైతే రెండు కర్మలు ఉండవచ్చో అవి ద్వికర్మక ధాతువులు. అటువంటి ధాతువుల ప్రయోగంలో కర్తరి కృతి, ఈ కర్తరి అన్నది కృతికి విశేషణం అన్నమాట. అంటే కృదంతము ఏ అర్థంలో ఉండాలి? కర్తర్థములో ఉన్నటువంటి కృదంత యోగములో ద్వయోః అపి, ఆ ద్వయోః ఏ ద్వయోః? ద్వికర్మకాలు అన్నమాట. ఏవైతే రెండు కర్మలు అని చెప్పామో ద్వయోః అపి, ఆ రెండు కర్మలకి కూడా షష్ఠి అంటే షష్ఠి విభక్తి విధిస్తున్నారు.
ఈ ద్వితీయావత్ అని చెప్పడం ఏంటయ్యా అంటే రెండింటికి వస్తోంది అని చెప్పడం. అంటే Okay. ప్రధాన కర్మ గౌణ కర్మ అంటాం మనం. అవును. ఆ రెండిటికి కూడా ఎలా అయితే మనకి ద్వితీయ విభక్తి వస్తోందో అదే విధంగా ఆ రెండిటికి కూడా అంటే గౌణ కర్మకి ప్రధాన కర్మకి కర్తృర్థంలో కృత్ ప్రత్యయానము యోగములు ప్రత్యయాంతము యోగములో ఉన్నప్పుడు ఆ రెండిటికి కూడా షష్ఠీ విభక్తి. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం. ద్వికర్మకాలు మన కామన్ ఎగ్జాంపుల్ ప్రచ్ఛధాతు, అది ఈజీగా అర్థమైపోతుంది, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మనకి ఇప్పుడు పృచ్ఛతి అడిగాడు, గురువు పృచ్ఛతి. ఏం అడిగాడు? ప్రశ్నం పృచ్ఛతి. ప్రశ్నం పృచ్ఛతి. ఎవరిని అడిగాడు? శిష్యం. శిష్యం. గురువు శిష్యం. శిష్యం. ఓకే. అంటే ఇక్కడ ఏం తెలుస్తోంది మనకి? ఆ ధాతువుకి ఒక కర్మ అపేక్ష కాదు, అక్కడ బై డిఫాల్ట్ రెండు కర్మల అపేక్ష ఉంది. ఎవరెవరు వాళ్ళు ఏం అడుగుతున్నారు అది కర్మ అయింది, ఎవరిని అడుగుతున్నారో కూడా కర్మ అయింది. ప్రశ్నం పృచ్ఛతి అంటే గురువు శిష్యం ప్రశ్నం పృచ్ఛతి. గురువు శిష్యుడిని ప్రశ్న అడిగాడు. తెలుగులో అయితే మనం ఇంకా ప్రశ్నని అడిగాడు అని కూడా చెప్పం కదా, ప్రశ్న అడిగాడు. ఇలా ఏ ధాతువుకైతే ఇలా రెండు కర్మల అపేక్ష ఉంటుందో అవి ద్వికర్మక ధాతువులు. ఇప్పుడు పచ్చ ధాతువు అలా చాలా, అంటే మనకు 16 అర్థాలు ఉన్నాయి దీనికి. మనం ఇది అకథితం చ అనే సూత్రంలో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. స్టార్టింగ్ లో చెప్తాను. కారకాలలో మనకి వస్తుంది అకథి 1, 4, 51. అంటే చూడాలి అని అనుకున్న వాళ్ళు 1, 4, 51 ఆ సూత్రము చెప్పేది ద్వికర్మక ధాతువుల విషయంలో కర్మకారకము వేటికి విధిస్తాము, ఎలా విధిస్తాము, అవి ఏంటేంటి, ఏ అర్థాలలో ధాతువులు ద్వికర్మకాలు అవుతాయి. 1, 4, 51 అకథితం చ అంటే ఎక్కడైతే కారకం వివక్ష చేయకుండా ఉంటుందో అక్కడ ద్వికర్మక ధాతువుల విషయంలో అలా వివక్షితం కానటువంటి దానికి కూడా కర్మకారకం కర్మ సంజ్ఞ వస్తుంది అని చెప్తారు. తత్కారకం కర్మ సంజ్ఞ. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు అంటే రెండు కారకాలు ఉన్నాయి అక్కడ. యాక్చువల్లీ చెప్పాలి అంటే రెండు కర్మల కన్నా కూడా ఒక కర్మకారకము ఇంకొకటి వేరే కారకము ఉంటుంది. కానీ ఆ వేరే కారకాన్ని అన్య కారకాన్ని ఆ కారకంలో వివక్షితం చేయకుండా ద్వికర్మక ధాతువుల విషయంలో దానిని కూడా కర్మ కిందనే వివక్షితం చేస్తారు. అంటే ఇప్పుడు దుహ ధాతువు ఉంది, గోపాలక గాం పయః దోగ్ధి. మామూలుగా మనకి లౌకికంగా ఎలా అంటాము, ఆవుని పాలని పితుకుతున్నాడు అని చెప్పాం కదా మనం. ఆవు నుండి పాలను పితుకుతున్నాడు. సో అక్కడ పంచమి రావాలి యాక్చువల్లీ. టెక్నికల్ గా అపాదాన కారకం రావాలి, కానీ అక్కడ అపాదానం వివక్షితం చెయ్యకుండా అది కర్మ చేస్తున్నాం అన్నమాట. అది అకథితం చ. సో ఇప్పుడు ఈ ద్వికర్మక సూత్రంలో కవర్ అయ్యి అందులో మీకు కారిక కూడా ఇస్తారు, సిద్ధాంత కౌముది లేకపోతే మామూలు ఎక్స్ప్లెనేషన్ లో కూడా ఇస్తారు. కారిక ద్వారా మనకి 16 అర్థాలు ఇస్తారు ధాతువులవి. ఆ 16 అర్థాలలో వచ్చేటటువంటి ధాతువులు ద్వికర్మక ధాతువులు. షోడశ ధాతవః అని ఇచ్చారండి ఇక్కడ. 16 అవును. సో వాటి విషయంలోనే ఇప్పుడు ఈ వార్తికం ప్రవర్తిస్తుంది అనమాట. అంటే ఆ 16 అర్థాల ధాతువుల విషయంలో ఏవైతే రెండు కర్మలు ప్రధాన కర్మ గౌణ కర్మ ఏవైతే వస్తుందో వాటికి కర్తృర్థంలో కృదంత యోగంలో కర్తృర్థంలో విహితమైనటువంటి కృదంత యోగంలో రెండిటికి కూడా షష్ఠీ విభక్తి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చిన్న సంశయం,
అంటే ఆ. ఆ 16 ధాతువులు మళ్ళీ ఆ 16 ధాతువుల అర్థములో ఉండే వేరే ధాతువులు కూడా కవర్ అవుతాయా? అవి ఇంకా ధాతువులు అవి కాదు, రావడానికి ధాతువర్గాలు 16 ధాతు అర్థాలు ధాతువర్గాలు అదంతా. ఆహా, కేవలం ధాతువులే అనుకుంటానండి. కాదు కాదు, ధాతువర్గాలండి. ఎందుకంటే అందులో వద ఉండదు, కానీ మనం వదతికి కూడా చెప్తాం. ఆ. ఎవరితో మాట్లాడుతున్నాము, దేని గురించి మాట్లాడుతున్నాము, సో రెండు కూడా ఎక్కడ ఉందండి ధాతువర్గాలు. పద్యం? అంటే ఇక్కడ నీలేష్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చూడండి. అస్యాం కారికాయాం భట్టోజీ దీక్షితేన సహాహత్య షోడశ ధాతవః పరిగణితాః వర్తంతే ఏతేషాం యోగే తత్తా చ ఏతేషాం ఏ అర్థాః తేషు ప్రయోజ్యమానానాం అన్యేషాం అంతే, అపి వాటి ధాతూనాం అర్థాలు యోగే. ఆ. అంతే అంటే ఆ అర్థాలు కూడా 16 అంతే. ఆ అర్థంలో ఉండే ఇంకా వేరే ధాతువులు కూడా అంతే. అంటే పరిగణించారు. ఇంకా అవి 16 అర్థాలను తీసేసుకుంటే ఇంకా మనం మిస్ అవ్వం కదా. అవునవును. ఈ ధాతువు అర్థము, దాని ధాతు పర్యాయ అర్థం. పదాలు. అదే ఆహా, అంతే. ఓకే. ఏతేషాం ఏ అర్థాః తేషు ప్రయోజ్యమానానాం అన్యేషాం అపి ధాతూనాం యోగే. ఓహో, అర్థాలు కూడా అయితే. అంటే ఆ, 16 ఆ తర్వాత ఆ అర్థంలో ఉండే వేరే ధాతువులు కూడా వేరే ధాతువులు కూడా అన్యేషాం సర్వేషాం అపి ధాతూనాం ఏకాం అంటే కర్మపదం. ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ కొంతమంది యాడ్ చేసుకుంటూ వెళ్ళారండి. మొదట మనకి భాషల్లో 8 ఎన్నో చెప్తారంట, తర్వాత మళ్ళీ ఇంకో 4 యాడ్ చేస్తారు, మళ్ళీ ఇంకో 4 తర్వాత యాడ్ చేస్తున్నారు, అలా అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి. ఇక్కడ మనకి ఈ మన ప్రకృత సూత్రానికి వచ్చేద్దాం. ఇది 2, 3, 68. ఇక్కడ లాస్ట్ లైన్, కాశిక లాస్ట్ లైన్ లో ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చైత్రః అశ్వం గ్రామం నయతి. అంటే చైత్రుడు అశ్వాన్ని గ్రామానికి తీసుకొస్తున్నాడు. ఆ తినంత వాక్యాన్ని ఇప్పుడు కృదంతంలో రాశారు. అక్కడ నేత అనేది కృదంతం, కర్తరార్థంలో నీ ధాతువుకి కర్తరార్థంలో విహితమైన తృత్. సో ఫస్ట్ దాని ఏమంటారు, నిమిత్తం సాటిస్ఫై అయిపోయింది, కర్తరి కృతి సరిపోయింది, తృచ్చు కర్తరార్థము. సో అది యోగంలో ఉన్నప్పుడు ఈ తీసుకువెళ్ళేవాడు ఎవడు, ఆ నయతికి కర్త ఎవరు, చైత్రుడు. ఈ చైత్రుడు అన్నవాడు వదిలిపెట్టేశారు. వదిలిపెట్టారు పాపం, బ్రేక్ ఇచ్చారు. సో ఆ చైత్రుడు కర్త. ఈ నేత అన్నది ఏ అర్థంలో విహితమైంది, కర్తరార్థంలో విహితమైంది. అంటే అక్కడ కర్త అభిహితం అయిపోతున్నాడు కదా, అందుకని కర్తకి ప్రథమా విభక్తి, చైత్రః నేత. ఓకే, ఇప్పుడు ఏమి తీసుకెళ్తున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు. తెలుగులో మాట్లాడితే అక్కడ 2 కారకాలు, తెలుగులో కాదు సంస్కృతంలో కూడా 2 కారకాలు, కాకపోతే మనకి అకతీతం చేత మనకి 2 కర్మకారకాలు అయిపోయినాయి. కానీ టెక్నికల్ గా అక్కడ 2 కర్మలు. అక్కడ ప్రధాన కర్మ ఏంటి, దేన్ని తీసుకెళ్తున్నాడు, అశ్వాన్ని తీసుకెళ్తున్నాడు లేదా అజాన్ని తీసుకెళ్తున్నాడు, అది ప్రధాన కర్మ. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, గ్రామానికి తీసుకెళ్తున్నాడు, అది గౌణ కర్మ. ఆ డెఫినిషన్ పెట్టేసుకున్నాం మనం. ఓకే, ప్రధాన కర్మ అశ్వం అయ్యింది, గౌణ కర్మ గ్రామం అయింది. ఇప్పుడు ఈ 2 కర్మలు కూడా నేత అనేటటువంటి కృదంత యోగములో అభిహితం అవుతున్నాయా, అవ్వట్లేదా? ఈ నేత ఎవరు, ఈ అశ్వము గ్రామము, అశ్వః గ్రామః, ఆ 2 ప్రాతిపదికలు కూడా కర్మలు కదా. ఈ కర్మలు నేత యోగం, నేత చేత అభిహితం అవుతున్నాయా లేదా? నేత చేత మనకి ఇక్కడ కర్తే కదా తెలుస్తున్నది, చైత్రుడు ఒక్కడే కనిపిస్తున్నాడు నేత. అంటే అనభిహిత కర్మలు, అనభిహిత కర్మలు. కాబట్టి మనకి ఏమవుతుంది, జనరల్ గా కర్తృకర్మణో కృతి అనే సూత్రం చేతనే ఇక్కడ షష్ఠి కదా రావాలి కదా. అక్కడే అక్కడ వస్తుంటే ఇప్పుడు డౌట్ వస్తుంది అనమాట విధించేటప్పుడు. అవును, ఇక్కడ ప్రధానం కర్మ ఉంది, గౌణం కర్మ ఉంది కదా, ఇప్పుడు దేనికి షష్ఠి?
అంటే ఈ వార్తికంలో దానికి చెప్తున్నారు ఏమని, అలా షష్ఠి విధించేటప్పుడు ద్వయోః అపి షష్ఠి రెఫరెన్స్ కింద ద్వితీయావత్. ఎలా అయితే ప్రధాన కర్మకి గౌణ కర్మకి సమానంగా కర్మణి ద్వితీయ అనే సూత్రం చేత ద్వితీయ విభక్తి విధిస్తామో, అలాగే ఈ వార్తికం చేత ద్వికర్మకాణాం ప్రయోగే కర్తరి కృతి ద్వయోః అపి షష్ఠి. అందుకని మనకి నేత అశ్వస్య గ్రామస్య చైత్రః అని వచ్చింది. మళ్ళీ ఇక్కడితో అయిపోలేదు. అంటే ఇలా చెప్పేస్తే ఏమవుతుంది, ఓన్లీ ఫామే ఉండాలి కదా, ఎప్పుడు షష్ఠియే రావాలి రెండిటికి. కానీ లోకంలో ప్రయోగాలు అలా లేవు. గౌణ కర్మకి వికల్పంలో ఉన్నాయి, ప్రధానం ఎప్పుడూ షష్ఠిలో ఉంటుంది, కానీ గౌణ కర్మకి వికల్పంలో ఉన్నాయి ప్రయోగాలు. అందుకని ఈ విధానంలో అన్యే ప్రధానే కర్మణి ఆహుహు అంటే ప్రధాన కర్మకు మాత్రము నిత్యంగా షష్ఠి అలా చెప్పడం వలన ఇది క్రాస్ రిఫరెన్స్ లో ఇచ్చారు కాశీకి వాళ్ళు. ప్రధానే కర్మణి ఆహుహు, ప్రధానములోనే కర్మణి కంపల్సరీ అంటున్నారు, నిత్యం అని చెప్పడం అన్నమాట అక్కడ. అంటే ఇక్కడే ఉంది అంటే రాజుగారు రెండో భార్య చెడ్డదన్నట్టే కదా. అందుకని ఇప్పుడు ఏమైంది, గౌణానికి వికల్పం. ఎప్పుడైతే ప్రధానానికి నిత్యంగా షష్ఠి అన్నామో దట్ ఇంప్లైస్ గౌణానికి వికల్పంలో షష్ఠి. ఇక్కడ మనం గౌణ కర్మ ఏమని చెప్పుకున్నాము, గ్రామం అని చెప్పుకున్నాము, అంటే గ్రామ ప్రాతిపదిక. అందుకని ఇక్కడ రెండవ వికల్ప రూపం కూడా వచ్చింది, నేత అశ్వస్య గ్రామం చైత్ర. ఇదే ఎగ్జాంపుల్స్ లోనే ఇది కార్తీకం అండి. ద్వికర్మకాణాం ప్రయోగే కర్తరి కృతి ద్వయోరపి షష్ఠి అనేది వార్తికమా? వార్తికం. మనకి కర్తృకర్మణోహ కృతి అనే సూత్రంలో సిద్ధాంత కౌముదిలో వార్తికం ఉంది చూసారా, దానికి ఇక్కడ వీళ్ళు కొంచెం డిఫరెంట్ పొజిషన్ లో ఇచ్చారు, డిఫరెంట్ వర్డ్స్ తో. రెండు వార్తికాలు చెప్పేది ఒకటే. గుణకర్మణి వా ఇష్యతే అనేది ఇది. ఓకే ఓకే ఓకే. నేత ఒకటే, కానీ ఏది కంప్లీట్ గా చెప్పట్లేదు, అది ప్రాబ్లం. ఇప్పుడు అక్కడ సిద్ధాంత కౌముదిలో బాగుంది గుణకర్మణి వా ఇష్యతే అని, కానీ ముందరది వికల్పము లేకపోతే ఇది కర్తరి కృదంతంలోనే ఇవన్నీ చెప్పాలి కదా వాళ్ళు. అవన్నీ మనం అర్థం చేసుకుంటాము అని చెప్పి అదంతా ఎత్తేసారు. కాశీకి వాళ్ళు ఏం చేశారు, అదంతా బాగా చెప్పారు, కానీ ప్రధానానికి నిత్యము దీనికి గౌణానికి వికల్పము అన్నది మనకు వదిలేశారు మళ్ళీ. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ చూడండి, అన్యే ప్రధానేతు కర్మణి ఆహుహు అని ఇచ్చేసారు అంతే. అది వార్తికం కాదు కదా, అది ఎక్స్ప్లెనేషన్. మరి కానీ ఎసెన్స్ ఏంటంటే ఈ రెండిటి ద్వారా మనకు తెలిసేటటువంటి ఎసెన్స్, ద్వికర్మక ధాతు ప్రయోగంలో కర్తృంలో విహితమైనటువంటి కృదంత యోగంలో అనభిహిత ప్రధాన కర్మకి అలాగే అనభిహిత గౌణ కర్మకి రెండింటికి కూడా, లేకపోతే రెండింటికి కలిపి చెప్పుకుందాం, అనభిహిత ప్రధాన కర్మకి నిత్యంగా షష్ఠి, అనభిహిత గౌణ కర్మకి వికల్పంగా షష్ఠి. ప్రధాన కర్మకి వికల్పంగా షష్ఠి, ప్రధాన కర్మకి నిత్య షష్ఠి. ఓకే, ప్రధాన కర్మకి నిత్య షష్ఠి, గౌణ కర్మకి వికల్పంగా షష్ఠి. ఓకే, మనం కారకాల్లో ఇది చూసుకున్నాం బాగా, చాలా ఉదాహరణలు కూడా చెప్పారు. అవునవును. మరి సో ఇప్పుడు మళ్ళీ మన $1 బిలియన్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇందాక నుంచి ఇదం ఏతేషాం అసితం ఇదం ఏషాం ఇస్తారా $1 బిలియన్? చెప్పండి, అడగండి. సో ఇక్కడ మనకి అక్కడ టెక్నికల్ గా తెలుస్తోంది కదా, అహేహే సృప్తం వనకపేహే యాతం, అవన్నీ కూడా షష్ఠ్యంతము ఒక సుబంతము, రెండింటి మధ్యలో సమర్థత ఉంది. ఎందుకని ఒకదాని వల్ల యోగంలోనే ఇంకో దానికి షష్ఠి వచ్చింది కదా, కాబట్టి అక్కడ సామర్థ్యం కూడా ఉంది. మరి ఇప్పుడు సమాసం అవుతుందా?
అంటే ఇది అధికరణ వాచినాశ్చ అన్న సూత్రం చేత నిషేధం. ఆ అంటే ఇక్కడ మనకి షష్ఠి అనే సూత్రం చేతనే ఇక్కడ సమాసము ప్రాప్తిస్తూ ఉంటే అధికరణ వాచిన చ 2 2 13 ఆ సూత్రం 2 2 చేత 13 నిషేధం. ఆ సూత్రం ఏం చెప్తుంది? షష్ట్యంతము అధికరణార్థములో విహితమైనటువంటి క్త ప్రత్యయాంతముతో సమసించదు. అది తృతీయలో ఉంది. అధికరణ వాచిన అన్నది తృతీయలో ఉంది. అలానే పూర్వ సూత్రం నుంచి తేన చ పూజాయాం సూత్రం నుంచి తేన అనువృత్తిలో ఉంది. నా నిషేధం కూడా అనువృత్తిలో రన్ అవుతోంది. కాబట్టి షష్ఠి అధికరణ వాచిన తేన చ నా సమస్యతే. అంటే షష్ట్యంతము అధికరణార్థములో విహితమైనటువంటి క్త ప్రత్యయాంతముతో సమసించదు. అందుకని ఇక్కడ మనకి సమాసము లేదు. ఒకవేళ మనకి సమాసము ఎక్కడైనా గ్రంథాల్లో గాని ఎక్కడైనా కనిపించింది అంటే అది అధికరణార్థంలో వచ్చింది కాదు. అదే రూపమున్న మనం అనుకున్నాం కదా, చకారంలో యథాప్రాప్తం కూడా విహితం అవుతోంది కదా. అంటే కర్తరార్థము అంటే అకర్మక ధాతువులైతే కర్తరార్థము భావార్థము అధికరణార్థం. గత్యర్థాలైన కర్తరార్థము భావార్థము అధికరణార్థం. భక్షణ ప్రత్యవసానార్థాలైతే కర్మార్థము అధికరణార్థం. కాబట్టి అధికరణం కాకుండా ఈ కరెస్పాండింగ్ ధాతువులకి వేరే అర్థములో అన్య వృత్తిలో విహితమైనటువంటి క్త ప్రత్యయము అని గ్రహించు. అంతే. ఇంకా మళ్ళీ శేఖ లక్షణాలకి దానికి వెళ్ళొద్దు, అసలు అది తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా అవునండి, ఇది నేర్చుకున్నాను. నేను దానికి ఎగ్జాంపుల్స్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. వాటికి శేష లక్షణాలతో కొన్నిటికి వస్తుందంటారు, కొన్నిటికి రాదంటారు. అందుకని చూసుకుందాం. అదే చదువుకుంటున్నప్పుడు ఎక్కడైనా అలాంటి ఉదాహరణలు కనిపిస్తే చెప్పండి ఎవరైనా కూడా. చందమామ కథల్లో ఉండదు ఎటువంటివి ఉదాహరణలు. చాలా మంచిగా మన గురించి అని చెప్పి చాలా సింపుల్ గా మనకంతా అర్థమయ్యేలాగా ఎంత బాగా రాశారండి. అసలు ఏంటి తెలుగు చందమామ చదివినా ఇప్పుడు వాళ్ళు రాసిన సంస్కృతంలో చదివినా డిఫరెన్స్ ఏమి తెలియట్లేదు. అర్థం అంత బాగా అర్థమవుతోంది, బాగా అర్థమవుతుంది. అందరూ మిస్ అవుతున్నారండి. శనివారం వచ్చి ఒక కథ వినండి. కొద్దిగా మన 5:30 వరకు ఉన్నాము, ఎలాగో ఒక కథ చదువుతాం అంతే. రండి, మోర్ ద మెరియర్. చందమామలు చదవండి చిన్నపిల్లల్లాగా. రండి వీలైనప్పుడు. అదే మీకు ఊరిస్తున్నాను, చాలా బాగుందని. చందమామ కథలు చదువుతున్నాం, చాలా బాగుంది. మొన్నే ఒక కథ చదువుకున్నాం, ఎంత రాజకుమారి ఎంత సుకుమారో మేము తెలుసుకున్నాం. అంటే జస్ట్ ఒకదానికి ఒకటి అంటే ఇప్పుడు ఇన్ని సూత్రాలు వచ్చాయి అని చూడొద్దు. నేను జస్ట్ ఆర్డర్ లో అంటే ముందర ప్రత్యయ విధాయక సూత్రము, తర్వాత ప్రత్యయము యోగములో షష్ఠీ విభక్తి ఎట్లా వస్తుంది, అలా వచ్చినటువంటి షష్ఠ్యంతము ఆ సుబంతము ఆ తాన్ ప్రత్యయాంతము ఆ రెండు సమసిస్తాయా లేదా అని చెప్పడానికి ఇంకొక సూత్రం 3 levels లో. అంతే. నిన్న ఎలా అయితే 3 levels లో ఉందో ఇవాళ కూడా 3 levels లోనూ అంతే అంతే అంతే. అది ఓకే అండి, వాళ్ళ ఇదైపోయింది. నాదొక ప్రశ్న అడుగుతాను. అంటే ఇప్పుడు మధ్యపదలోపి సమాసం ఉంటుంది చూడండి, హౌ టు ఐడెంటిఫై దట్ అన్నది. నేనేమో చెప్పాను విగ్రహవాక్యం చూడండి, కాంటెస్ట్ చూడండి, విగ్రహవాక్యం చెప్పండి, అక్కడ మీకు కల్పిస్తుంది అని చెప్పాను. అంతే కదండి. ఎలాగ హౌ టు ఐడెంటిఫై అంటే అది ఎలా చెప్పాలి, అంతే కదా. అంటే మనకి ఆ పదాల ద్వారా డైరెక్ట్ రిలేషన్ మనకు తెలియదు మధ్యమ పదలోపులో. ఇప్పుడు శాకప్రియ శాక పార్థివ అనే రూపం ఉంది. అవునవును.
అది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ శాఖ పార్థివ అంటే కూరలకు రాజు అనుకోవాలా? మామూలుగా అర్థమైతే అదే కదా మనకు అంతే డైరెక్ట్ గా కదా. కనిపించేది. కానీ ఇప్పుడు ఇలాంటి వాటికి ఏంటంటే మనకు పక్కన దేన్ని రిఫర్ చేస్తూ ఈ సమాసం చేశారు అని ఆ విశేషణాన్ని కూడా ఇస్తారు. ఆ విశేషాన్ని చూసేసరికి మనకు అర్థమవుతుంది ఈయన ఒక రాజే గాని కూరలకు రాజు కాదు, పాపం శాకాహారాన్ని ఇష్టపడే రాజు. కనెక్షన్ వెతుక్కుంటాం అన్నమాట. ఆ విశేషాన్ని చూసుకుని కనెక్షన్ ని వెతుక్కుంటాం. అంటే ఆ డైరెక్ట్ కాంటెక్స్ట్ కనెక్షన్ దొరకదు. అంతే, చెప్పాను. కరెక్ట్ అండి, అంతే. కాంటెక్స్ట్ బట్టి అందులోనే మనకు ఆ రెండు పదాల మధ్య అనుబంధం డైరెక్ట్ గా కనిపించదు. ఇంకొకటి ఏదో కావాలి టు మేక్ ఇట్ కంప్లీట్. అదే ఈ మాట చెప్పాను. లేదు మళ్ళీ ఒక్కసారి అడిగి నేను మళ్ళీ ఇంకా బాగా చెప్తానండి అన్నాను. ఏం చెప్పాలో ఇప్పుడు నాకు ఇది తప్ప, అది చెప్పిందే రిపీట్ చేయడం తప్ప ఇంకా నాకేమీ అర్థం కావట్లేదు. అంతే అండి, అంతే. ఏదైనా ఉదాహరణలు ఉందంటే చూసి మీ ఉదాహరణ కోట్ చేసి చెప్తాను. ఇప్పుడు మనకు అల్విదే ఉంది, అది కూడా చూడండి. అంటే ఇప్పుడు ఛాయా ప్రధాన తరుహు కూడా మీరు దాని ఎగ్జాంపుల్ ఏంటండి నాకు అర్థం కాలేదు. అది ఛాయా తరుహు, అది ఛాయా తరుహు వచ్చినప్పుడు సమస్త పదం. అది ఛాయా ప్రధాన తరుహు. ఒక్కరు చెప్పండి. ఛాయా ప్రధాన తరుహు, ఛాయా తరుహు. మన విగ్రహ వాక్యం చూస్తే డెఫినెట్ గా వెంటనే వచ్చేస్తుందండి. ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను. కానీ సమస్త పదం చూసాక రివర్స్ లో రాయడానికి మాత్రం మనకు అక్కడ అన్వయం తెలియాలి పదాలకి. అప్పుడు కాంటెక్స్ట్ చూడాలి, అక్కడ ఉన్నది చూడాలి. అక్కడ మనకు ఇంకొంచెం సెంటెన్స్ ఇంకొంచెం కావాలి, దాని బ్యాక్గ్రౌండ్ కావాలి ఆ పదానికి. అవునండి, లేకపోతే తెలియదు. విగ్రహ వాక్యం చూస్తే మాత్రం వెంటనే ఐడెంటిఫై చేసేయచ్చు. ఓకే, చెప్తానండి. బాగుంది, బాగుంటుందండి. ఐఎమ్ కైండ్ ఆఫ్ అడిక్టెడ్ టు దిస్ పర్టికులర్ గా ఈ 4 గంటల క్లాస్ అయితే అయిపోయిందండి. నవీన్ గారు రికార్డింగ్ ఆఫ్ చేసేయచ్చు. ఏమైనా సంశయాలు ఎవరికైనా ఏమైనా ఉంటే డిస్కస్ చేసుకుందామా? లేదు అందరికి బాగా అర్థమైపోయిందా? చిగురు పదం బాగుందండి. భ్రమర్ గారు చిగురు పదం ఒకటి బాగుందండి.